ఆయన రాకడ వచ్చినప్పుడు మనం చర్చికి వెళ్ళామా, ఆఫరింగ్ ఇచ్చామా, లేకపోతే కనుక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నామా, ఇవన్నీ పట్టించుకోడు దేవుడు. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ఆత్మ ఎవరిలో అయితే కనిపిస్తుందో వారు మాత్రమే రక్షింపబడతారు, వారు మాత్రమే ఆయన సన్నిధికి చేర్చబడతారు. కనుక మీ కుటుంబంలో పరిశుద్ధాత్మ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే సంబంధించింది, యమనస్తులకు సంబంధించింది కాదని అనుకోవద్దు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి, ప్రతి ఒక్కరిలోనూ అది ప్రవేశించాలి. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఆయన వారు కాదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు కదా. దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది, ఆయనకు విధేయత చూపించాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఆయన విలువ కలిగిన వాడిగా చూడాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. యేసును ప్రభు అని మనం ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటూ